హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాధాకృష్ణ పువ్వులు అంటారు కదా, వాటితో దండ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ మనం అయితే రాధాకృష్ణ పువ్వులు తీసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఒక పువ్వు మీద పక్కన ఒక పువ్వు అలా పెట్టి కాడ పక్క నుంచి ఆ రెండు మొగ్గల సందులో నుంచి పైకి ఇట్లా తీసుకొని మామూలు కాడలో కలిపేయాలి. ఇప్పుడు ఇంకో పువ్వు తీసుకోవాలండి. ఇంకంతే కంటిన్యూస్గా అలా కడుతూనే ఉండాలి. ఇప్పుడు ఇంకో పువ్వు తీసుకున్నాం కదా, సేమ్ అలాగే ఆ కాడ కింద నుంచి తీసుకుని ఆ రెండు పువ్వుల మధ్యలో నుంచి తీసుకుని కాడలో కలిపేయాలి. ఇట్లా ఇంకా ప్రాసెస్ దండ మొత్తం ఇట్లాగే చేయాలండి. రాధాకృష్ణ పువ్వులు అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ తెలిసే ఉంటుంది. చాలా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ పూస్తూనే ఉంటాయి. ఇది ఒక పాదులా ఉంటుందండి, క్రీపర్ లాగా. దానికి చాలా మొక్కలు, చాలా పువ్వులు అలా పూస్తూనే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం ఇట్లాంటి దండలు ఎందుకు అనుకుంటారేమో, ఇవి హెల్తీ ఫంక్షన్కి అలా మనం ప్లాస్టిక్వి కొనుక్కొని పెట్టుకుంటాం కదా, అట్లా ఇలా చేసుకుంటే అసలు చాలా అందంగా ఉంటాయండి. మొక్కలతో చేస్తాను నేను. అది మొక్కలతో మీకు అర్థం కాదు, చూపిస్తే పువ్వులు ఉంటే రేకులు అవి అడ్డం వచ్చి చూపించడం కుదరదని చెప్పి నేను మొక్కలతో చూపిస్తున్నాను. నేను పువ్వులతో చేసిన దండ కూడా అటాచ్ చేశానండి లాస్ట్లో, అది కూడా చూపిస్తాను. పువ్వులతో చేసిన దండ వేసుకుంటే చాలా బాగుందండి, అసలు కొన్న దానిలాగే ఉంది. మీకు జస్ట్ అర్థం కావడానికని నేను మొగ్గలతో చూపిస్తున్నాను. సేమ్ ఇంతే అండి, ఒక్కొక్క పువ్వు పెట్టుకుని అట్లా ముడి వేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో మనకి దండ పూర్తయింది అనుకున్నప్పుడు దారంతో నాటు వేయడమేనండి. అంతే, చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇది పువ్వులతో చేసిందండి. ఇందాక మొగ్గలతో చూపించాను కదా, అది వేసుకుంటే లుక్ అంతా ఏమి రాదు, కానీ నేను మీకు చూపించినట్టు కుదరదని చెప్పి నేను అది మొగ్గలతో చేసి చూపించాను. ఇప్పుడు పువ్వులతో అయితే మనం మొగ్గలకి పెట్టాం కదా దగ్గర దగ్గరికి, అలా పెట్టనవసరం లేదు, దూరం దూరంగా పెట్టి చేసుకోవచ్చు. ఇది వేసుకున్నాక చూడండి, చాలా బాగుంటుంది. పువ్వులు కూడా కలర్ పింక్ కలర్, అమ్మాయిలందరికీ ఇష్టమైన కలర్ ఇది, చాలా బాగుంటుంది. హెల్తీ ఫంక్షన్స్కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఊరికి సింపుల్గా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ పువ్వులు ఎక్కువ ఎక్కువ పూస్తాయండి, మనకి కావాల్సిన దొరికి మనం ఎన్నిసార్లు కావాలన్నా చేసుకోవచ్చు. మనకి ఎలాగో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చండి, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా ఒకదాని తర్వాత ఒక పువ్వు అలా పెట్టుకుంటూ చేసుకోవడమే. మొత్తం వెళ్ళిన తర్వాత ఇట్లా వస్తుందండి. చివర దారంతో నాటు వేసుకోవడమే, ఊడిపోకుండా ఉంటుందండి దారంతో నాటు వేయడం వల్ల. అలా చేసి వెనకాల దారంతో కట్టేసుకోవడమే అండి. మనకి మాల అయితే రెడీ అయిపోయింది. నేను మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. మొగ్గలతో చేసింది చూసారు కదా ఎలా ఉందని, ఇప్పుడు పువ్వులతో చేసింది కూడా చూడండి. ఏది బాగుందో నాకు కమెంట్ సెక్షన్లో మీకు నచ్చితే చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారు కదా, పువ్వులు మొగ్గలతో చేసిన దానికి పువ్వులతో చేసిన దానికి ఎంత తేడా ఉందో.